ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. నర్సన్నపేటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. స్వయంగా పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించి ప్రజల్లో చైతన్యం నింపనున్నారు. 5 గంటల పాటు ఇక్కడే ఉంటారు. నర్సన్నపేటలో ప్రజావేదికలో స్థానిక సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా నర్సన్నపేట పట్టణ శివార్లలో చెత్త సంపద కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ను ప్రారంభిస్తారు. తామరాపల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో కార్యకర్తలు టీడీపీ నాయకులతో సమీక్షిస్తారు. సీఎం పర్యటనకు పగడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశామని ఉన్నతాధికారులు తెలిపారు. సుమారు 1300 పోలీసులు, మరో 200 మంది ఇతర సిబ్బందితో బందోబస్తు సిద్ధం చేశామని వెల్లడించారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి శరత్ బాబు అందిస్తారు. శరత్ బాబు, నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఉంది, వివరాలేంటి? జ్యోతి, నేడు శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట కేంద్రంలో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటించనున్నారు. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి అయితే నేడు శ్రీకారం చుట్టారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ నిర్ణయం తీసుకుందో ఈ కార్యక్రమానికి నరసన్నపేట నుంచి ముఖ్యంగా చేపడుతున్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఉదయం 9 గంటలకైతే అమరావతి నుంచి బయలుదేరి 10:40 గంటలకైతే నరసన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి తామరపల్లి గ్రామం వద్ద హెలిప్యాడ్ కి అయితే చేరుకున్నారు. అయితే అక్కడి నుంచి నేరుగా ప్రజావేదిక వద్దకు చేరుకుని మధ్యాహ్నం 12:45 గంటల వరకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై నిర్వహించే సభలో అయితే ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత 16 నెలలుగా ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం నాడు నిర్వహిస్తున్న ఈ స్వచ్ఛత ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకైతే ముఖ్యమంత్రి ఈ పర్యటన చేపడుతున్నట్టయితే ఇప్పటికే తెలియజేశారు. అయితే సభ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి నరసన్నపేటలోని అయితే ఏదైతే ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం NWPC ఏర్పాటు చేశారో ఆ షెడ్ ను సందర్శిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1:20 వరకు అక్కడ ప్రజలతో నేరుగా ముచ్చటించి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, అభివృద్ధి పనులపై ఆరా తీయనున్నారు. అయితే అక్కడి నుంచి అనంతరం తామరపల్లి పార్టీ కార్యాలయంలో అయితే ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో దిశానిర్దేశం అయితే కార్యకర్తలతో చేయనున్నారు జ్యోతి. అనంతరం అయితే సాయంత్రం 3:55 తామరపల్లిలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ నుంచి అమరావతి అయితే చేరుకున్నారు. అయితే ముఖ్యమంత్రి రావడంతో ముఖ్యమంత్రి పర్యటన దృష్టి అయితే జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుణకర్, జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే పటిష్ట భద్రతా ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అయితే సీఎం రాకతో అయితే పట్టణం అంతా స్వచ్ఛతతో ముస్తాబైందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే సీఎం ఎక్కడైతే దిగుతున్నారో హెలిప్యాడ్ వద్ద నుంచి సభా ప్రాంగణం నుంచి సీఎం ఎక్కడ ఏ ఏరియాలో తిరుగుతున్నారో ఆ ఏరియా మొత్తానికి అయితే ఇప్పటికే ప్రైవేట్ డ్రోన్స్ అయితే నిలుపుదల చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు అయితే భారీగా పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యమంత్రి రాకను అయితే ప్రజలందరూ కూడా ఏం ఇస్తారా, ఏం చేస్తారా, అయితే అభివృద్ధి ఎట్లా ఉంటుందా, నరసన్నపేట నియోజకవర్గ కేంద్రానికి ఇప్పటికే అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి అని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శరత్ బాబు.